బ్రేకింగ్ చూస్తున్నాం. ఆస్ట్రేలియా టూర్లో ఆడే క్రికెట్ టీంను ప్రకటించింది బీసీసీఐ. కొత్త ప్రయోగం చేసింది. కెప్టెన్గా శుభ్మాన్ గిల్ను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ టీంలో ఉన్నప్పటికీ కేవలం సభ్యుడిగానే మైదానంలోకి దిగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీకి కూడా జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా రిషబ్ పంత్ ఆసీస్ టూర్కు దూరంగా ఉండనున్నాడు. టీమిండియా స్క్వాడ్లో శుభ్మాన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాళ్లకు జట్టులో చోటు దక్కింది. ఈ నెల 19 నుంచి మొదలయ్యే ఆసీస్ టీమిండియా సిరీస్లో 3 వన్డేలు, 5 టీ20లు ఆడతారు. ఇక టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉంటారు. ఇక టీ20లకు వేరుగా జట్టును ప్రకటించారు. టీ20 టీంలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, బూమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఆస్ట్రేలియా టూర్కు సంబంధించి టీంనైతే బీసీసీఐ ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తంగా రోహిత్ను కెప్టెన్ నుంచి తప్పించి జట్టు సభ్యుడిగానే పంపిస్తున్నారు. అంటే ఒకవైపు రోహిత్, విరాట్తో అయితే టీం వెళ్తోంది. అంటే అనుభవం కలిగిన ఆటగాళ్లను అక్కడకు పంపించి కొత్త యువతరానికి అవకాశం ఇచ్చినట్టుగా చూడాలా ఏంటి, ఎలా భావించాలంటారు, ఏం చెప్తారు? వంశీ అయితే టీమిండియా వన్డే కెప్టెన్ గా యువ బ్యాట్స్మెన్ టెస్ట్ కెప్టెన్ శుభం గిల్ ను నియామకం ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టెస్ట్ లో తన ఏంటో నిరూపించుకున్న శుభం గిల్ వన్డే ఫార్మాట్ లో కూడా సారథిగా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. వన్డే కెప్టెన్ గా ఉన్నటువంటి రోహిత్ శర్మను తప్పించడం జరిగింది. ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుండి జరగనున్న 3 వన్డేల సిరీస్ కు గిల్ కు బాధ్యతలను అప్పగించనున్నారు. అయితే ఆ రోహిత్ తో పాటు ఇటీవల టెస్టులకు గుడ్ బై చెప్పినటువంటి స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి విరాట్ కోహ్లీని వన్డే జట్టులోకి కొనసాగిస్తూ సెలెక్టర్లు వారిని గౌరవిస్తున్నారు. వీరిద్దరి ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వన్డే ఫార్మాట్ లో చివరి మ్యాచ్ ఆడారు. ఈ టోర్నీ గెలిచాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఆడుతూనే టెస్టులకు అన్వయంగా ఇద్దరు ఒకరి వెంట ఒకరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కు కూడా శుభం గిల్ కెప్టెన్ గా నియమితుడయ్యారు. దీంతో పాటుగా చూసుకుంటే మొత్తంలో కూడా అయితే వీరిద్దరికి ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుందా అంటూ కూడా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 38 ఏళ్ల రోహిత్, 37 ఏళ్ల విరాట్ కోహ్లీ నిల్లు టీ20 ప్రపంచ కప్ గెలిచాక ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఈ ఏడాది మే నెలలో టెస్టులకు వీడుకోలు పలికారు. అయితే ఇప్పుడు మిగిలింది వన్డేలే. ఈ ఫార్మాట్ లో మ్యాచ్లు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఉదాహరణకు మార్చిలో చివరి వన్డే ఆడినటువంటి భారత్ మళ్ళీ అక్టోబర్ లోనే ఆడుతుంది కాబట్టి వన్డే ప్రపంచ కప్ మొత్తం టోటల్గా చూసుకుంటే 2027లో జరగనుంది. యువతరం దూసుకొస్తున్న తరుణం లోపల మరో 2 ఏళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ కొనసాగడం కష్టంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ యువకులతో నిండిపోయినటువంటి జట్టు కాబట్టి అయితే మొత్తంలో సెలెక్టర్లు కూడా యువ జట్టుకే ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు వన్డేలకు కానీ ఇటు అయితే టీ20లకు కూడా 2 వేరు జట్లను కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం తొలగా చూసుకుంటే ఇప్పుడు జట్టు మొత్తం తొలగా కూడా అయితే శుభం గిల్ కు బాధ్యతలు అప్పచెప్పారు. శుభం గిల్ కు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత 15 మందితో కూడుకున్నటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తం తొలగా కూడా అయితే ఈ నెల 19 నుండి జరిగేటటువంటి మ్యాచ్లు ఏవైతే ఉంటాయో మొత్తం 3 వన్డేలు, 5 టీ20లు అయితే ఆడనుండి. టీ20లకు సపరేట్ గా టీమిండియా ఆ జట్టును ప్రకటించింది. ఇటు వన్డే జట్టు కూడా ఆ టీమిండియా సపరేట్ గా టీమిండియాను 15 మందితో కూడుకున్నటువంటి సభ్యులను ప్రకటించిన నేపథ్యంలో అటు సీనియర్ అయినటువంటి అయితే రోహిత్ శర్మను పక్కన పెట్టడం జరిగిందని తెలుస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఆపరేషన్ సింధూర్